అక్రమ ఇసుక రవాణాపై అధికారులు జూలు విదిలించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురం గ్రామం వద్ద జరుగుతున్న అక్రమ రవాణా వల్ల నూకనపల్లి సమీపంలో బ్రిడ్జి కూలిపోయిన విషయాన్ని ఎంత్రీ వెలుగులోకి తెచ్చింది. ఈ కథనానికి సంబంధించిన శాఖాధికారులు వెంటనే స్పందించారు. గ్రామం నుండి భారీ టిప్పర్లతో ఇసుక తరలిస్తుండగా సంఘటనా స్థలానికి చేరుకున్న మైనింగ్, పోలీస్ సిబ్బంది వాటిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా మైనింగ్ ఆర్ఐ స్వాతి, కలువాయి ఎస్ఐ సుమన్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాకి పాల్పడితే చర్యలు తప్పవని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఆర్ఎండ్బి ఈఈ మురళీకృష్ణ, ఏఈ అన్వేష్ నూకనపల్లి సమీపంలో కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. Hi Lord, please subscribe to N3 TV. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5గురు నారాయణ విద్యార్థులకి 100% దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5గురు నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్ 1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే.